ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మన ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలు ఎక్కువ ఉంటే శరీర ఆరోగ్యానికి ఎంతో మంచిదని, గుడ్ బ్యాక్టీరియాల బదులుగా బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరిగితే శరీరానికి ప్రేగులకి ఎంతో నష్టమని మనకు తెలుసు. కానీ మనం తినే ఆహారాలు మంచివి కానందువల్ల మన ప్రేగుల్లో వాతావరణంలో గుడ్ బ్యాక్టీరియాలు తగ్గిపోయి బ్యాడ్ బ్యాక్టీరియాలు చెడ్డ సూక్ష్మజీవులు బాగా పెరిగిపోతున్నాయి. దీని ద్వారా అనేక రకాలుగా దీర్ఘ రోగాలు, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఇలాంటి ఎక్కువగా రావటానికి కారణం అవుతున్నదని పరిశోధనలు స్పష్టంగా రుజువు చేస్తున్నాయి. అంటే ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియాలను బట్టి కూడా మన శరీర ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది అని క్లియర్గా రుజువు అవుతున్నది. ఏమన్నా మనం ఏమనుకుంటామంటే సహజంగా గుడ్ బ్యాక్టీరియాలు ఉంటే ప్రేగుల్లో ఇమ్యూనిటీ బాగుంటుంది అనుకుంటాం. ప్రేగుల్లో ఉండే గుడ్ బ్యాక్టీరియా ప్రేగుల వరకు ఆరోగ్యానికి మంచిది అనుకుంటాం, కానీ శరీర ఆరోగ్యం మొత్తానికి ఇక్కడ ఉండే బ్యాక్టీరియాల యొక్క మంచి చెడు వాటిని బట్టి ఆరోగ్యం ఆధారపడిందని ఎవ్వరూ అనుకోవట్లేదు. కానీ అది ఈ మధ్య సైంటిఫిక్గా రుజువు చేశారు. 2019వ సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ నెట్వర్క్ కెనడా వారు ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలు తగ్గిపోయి బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరగటం వల్ల క్రానిక్ డిసీజెస్ మరియు ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ విపరీతంగా పెరిగిపోవటానికి ఈ బ్యాక్టీరియాలు పెరగటం ఒక కారణమని సైంటిఫిక్గా వాళ్ళ పరిశోధన ద్వారా రుజువు చేశారనమాట. అది ఎలా అనే విషయానికి వస్తే, మనకి అసలు ఎందుకు గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోయి బ్యాడ్ బ్యాక్టీరియా పెరుగుతున్నాయనే విషయానికి వస్తే, మొట్టమొదటి కారణం మనం తినే ఆహారాల్లో ఎరువులు, పురుగు మందులు కాస్త ఎక్కువ ఉంటున్నాయి. అంటే పంటలు పండించినప్పుడు కూరగాయలకి, ఆకుకూరలకి, ధాన్యాలకి, పప్పులకి అన్నిటికీ మరి ఎక్కువగా పురుగు మందులు బాగా విపరీతంగా వాడుతున్నారు, ఎరువులు విపరీతంగా ఇస్తున్నారు. ఈ కెమికల్ ఎఫెక్ట్ కారణంగా ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియా ఒకటి చచ్చిపోతున్నది, తగ్గిపోతున్నది. ఇది మనం ఏమీ చేయలేం కదా అనుకోవచ్చు మనం. దీంతోపాటు కార్బైడ్ వేసిన పండ్లు, ఆ కార్బైడ్ కెమికల్ ఎఫెక్ట్ కూడా కొంత గుడ్ బ్యాక్టీరియా తగ్గడానికి ఒక కారణం అవుతుంది. ఇది కూడా మనం ఏం చేయలేకపోవచ్చు. ఇక మన చేతుల్లో ఉండి గుడ్ బ్యాక్టీరియా చచ్చిపోవటానికి, తగ్గిపోవడానికి కారణమయ్యేవి కొన్ని ఉన్నాయి. కలర్సు, ఫుడ్ ఐటమ్స్ తయారు చేసేటప్పుడు కలర్స్ వేస్తారు కదా, అట్లాంటివి, ఫ్లేవర్సు, ప్రిజర్వేటివ్సు, కెమికల్ కాంబినేషన్లో కొన్ని యాసిడిక్ ఫుడ్స్గా తయారు చేస్తుంటారు. కూల్ డ్రింక్స్, పంచదార, వైట్ ప్రోడక్ట్స్ తయారు చేసినప్పుడు యాసిడిక్ ఫుడ్స్, ఇలాంటి ఆహారాలన్నీ మనం బయట ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ కొనుక్కు తింటుంటాం కదా, చాక్లెట్స్, బిస్కెట్స్, ఇట్లాంటివన్నీ యాసిడిక్ ఫుడ్స్ వల్ల గుడ్ బ్యాక్టీరియా ప్రేగుల్లో చచ్చిపోవటానికి ఎక్కువ కారణమవుతున్నది. అంటే ఇవన్నీ మన చేతుల్లో ఉన్నాయి. ఇందాక ఎరువులు, పురుగు మందులు, కార్బైడ్ మన చేతుల్లో లేనిది. కానీ వాటి వల్ల వచ్చే నష్టం కంటే ఇవి ఎక్కువ మొత్తంలో పెడుతున్నాయి కాబట్టి వీటి వల్ల వచ్చే నష్టం ప్రేగుల్లో బ్యాక్టీరియాలు చచ్చిపోవడానికి ఒక కారణం అన్నారు. ఇక మూడవ రీజన్ ఏమిటంటే, ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియా చనిపోవటానికి మనం మింగే ట్యాబ్లెట్స్, పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ ఇట్లాంటి పవర్ఫుల్ మందులు అనేవి ఏం చేస్తున్నాయంటే ఈ ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియా తగ్గేటట్టు చేసేస్తున్నాయి. ఎప్పుడైతే ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియా, మంచి సూక్ష్మజీవులు తగ్గిపోతాయో చెడ్డ సూక్ష్మజీవులు పెరిగిపోతాయి. ఈ చెడ్డ సూక్ష్మజీవుల సంఖ్య మంచివాటి స్థానంలో పెరిగే కొద్దీ ప్రేగుల పొరల్లో మార్పులు వచ్చేస్తాయట. ఇది మెయిన్ నష్టం మనకి ఇక్కడ జరుగుతున్నది. ఏ మార్పులు వస్తాయంటే, పోషకాలని గ్రహించుకునే పొరలు ఏవైతే ఉంటాయో ప్రేగుల పొరలు, ఆ పొరలు జిగురుత్పత్తిని తగ్గించేసి వస్తున్నాయి. మంచి సూక్ష్మజీవులు తగ్గిపోయి చెడ్డ సూక్ష్మజీవులు పెరగటం వల్ల ఆ జిగురు పొరలు జిగురుత్పత్తిని తగ్గించేస్తున్నాయి. జిగురుత్పత్తి తగ్గితే ఏమవుతుంది? పొట్టలో మంటలు, గ్యాస్ట్రిక్ ఇష్యూస్, కాస్త వెనక్కి యాసిడ్స్ ఎక్కువ రావటం, ఇలాంటివన్నీ ఎక్కువ జరుగుతుంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే ప్రేగుల్లో ఉపయోగపడే B12 తయారవకపోవటం, విటమిన్ K తయారవకపోవటం, ఆహారాలు సరిగా అరక్కపోవటం, ఇవన్నీ ఎక్కువగా జరుగుతుంటాయి అన్నమాట. యాసిడిక్ నేచర్ ఎక్కువైపోయి ఇదొక నష్టం జరుగుతుంది. ఈ పొరలు దెబ్బతింటం వల్ల మరి ప్రేగుల పొరలో గ్యాప్ వస్తున్నదట దెబ్బతిన్నందువల్ల. ఈ గ్యాప్ ఎప్పుడైతే వస్తున్నదో ఈ గ్యాప్ లోపలికి అంటే రంధ్రాలు పెద్దగా అయిపోవటం ద్వారా ఇక ఆహార పదార్థాలు మనం తినే వాటిలో కార్బోహైడ్రేట్స్, కొవ్వులు, పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ప్రేగుల నుంచి రక్తం లోపలికి వెళ్ళిపోతున్నాయట. అంటే ఇంత మొత్తమే గ్రహించుకోవాలి, ఇంతకంటే ఎక్కువ వెళ్ళకూడదని కంట్రోలింగ్ పొరల్లో ఉంటుంది.
ఎప్పుడైతే ఈ చెడ్డ సూక్ష్మజీవులు పెరుగుతున్నాయో ప్రేగుల్లో పొరల్లో గ్యాపులు వచ్చేసేసి ఆ గ్యాపుల వల్ల ఎక్కువ అబ్జార్బ్ అయిపోతున్నాయి. ఎక్కువ అబ్జార్బ్ అయిపోయిన ఈ కార్బోహైడ్రేట్స్ కొవ్వు పదార్థాలు లివర్కి వెళ్ళిపోతాయి బ్లడ్ ద్వారా. లివర్లో ఇవి పేరుకుని లివర్ ఫ్యాటీగా అయిపోతుంది మెయిన్గా. ఇది ఎక్కువ నష్టం జరుగుతుంది. ఇక రెండవ నష్టం ఏంటంటే ఈ ప్రేగుల పొరల్లో గ్యాపులు రావటం ద్వారా ఆహారాల్లో వెళ్ళే కొన్ని ఫ్రీ రాడికల్స్ కానీ కొన్ని కెమికల్స్ కానీ ఇవన్నీ ఆ పొరలు దెబ్బతింటం వల్ల ఎక్కువ మొత్తంలో బ్లడ్లోకి చేరుతున్నాయి. హాని కలిగించే టాక్సిన్స్ ఇవన్నీ బ్లడ్లోకి అబ్జార్ప్షన్ ఎక్కువ జరుగుతున్నది. ఇక మూడవ నష్టం ఏంటంటే మరి మంచి సూక్ష్మజీవులు తగ్గిపోయినాయి కదా, చెడ్డ సూక్ష్మజీవులు ప్రేగుల్లో పెరిగిపోతాయి. కంట్రోల్ చేసేవాళ్ళు లేరు కదా. మంచివాళ్ళు ఎక్కువ లేకపోతే చెడ్డవాళ్ళు పెరిగిపోతారు. అంటే మంచివాళ్ళు ఎంత ఎక్కువ ఉంటారో చెడ్డవాళ్ళ కంట్రోలింగ్ అంత బాగా జరుగుతుందన్నమాట. అట్లాగే మన ప్రేగుల్లో చెడ్డ సూక్ష్మజీవులు బాగా పెరిగిపోవటం వల్ల అవి రిలీజ్ చేసే ఇన్ఫ్లమేటరీ ట్రిగ్గర్స్ అని ఉంటాయి. ఇన్ఫ్లమేటరీ ట్రిగ్గర్స్ అనేవి మొత్తం డైరెక్ట్గా ప్రేగుల పొరల్లో గ్యాప్ రావడం వల్ల ఇవన్నీ ఎక్కువ అబ్జర్వ్ అయి బ్లడ్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇవన్నీ లివర్లోకి వెళ్ళిపోతాయి. లివర్ కొద్ది మొత్తంలో అయితే వాటిని హ్యాండిల్ చేసేసి వాటిని బ్రేక్ డౌన్ చేసేసి బాడీ నుంచి దోషం లేకుండా తొలగించగలుగుతాయి. అదే ఎక్కువ మొత్తంలో ప్రేగుల పొరల్లో గ్యాపులు వచ్చేసి ఎక్కువ మొత్తంలో లివర్లోకి వచ్చేస్తున్నాయి. అన్ని కెమికల్స్ని అంత ఇన్ఫ్లమేటరీ ట్రిగ్గర్స్ని చెడ్డ సూక్ష్మజీవులు విడుదల చేసే వాటిని టాక్సిన్స్ని ఇవన్నిటిని లివర్ హ్యాండిల్ చేయలేదు. లివర్ ఫ్యాటీగా అయిపోతుంది కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ ఎక్కువ వెళ్ళటం వల్ల. అందుకని సోమరగా ఈ లివర్ కణాలు వీటిని హ్యాండిల్ చేయలేక వీటన్నిటిని పైత్యరసంలో పెట్టేసి ప్రేగుల్లోకి వదిలేస్తుంది. లివర్ వాటిని హ్యాండిల్ చేయలేక మళ్ళా ప్రేగుల్లోకి ఇవన్నీ వచ్చేస్తాయి. అందుకని ఇవన్నీ ప్రేగుల్లో చెడ్డ సూక్ష్మజీవులను ఎక్కువ పెంచడానికి మంచి సూక్ష్మజీవులు బాగా తగ్గిపోవటానికి ప్రధాన కారణం ఇట్లాంటి జరుగుతున్నదని సైంటిఫిక్గా కెనడా వారిలా నిరూపించడం జరిగిందనమాట. అనేక రకాలుగా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ రావటానికి, అంటే డయాబెటీస్ రావటానికి, రకరకాలుగా కొవ్వు కొలెస్ట్రాల్ పెరగటానికి కానీ, హార్ట్ కంప్లైంట్స్ హై బీపీలు రావటానికి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటారు. మెటబాలిక్ సిండ్రోమ్స్ రావటానికి ఈ బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరిగి గుడ్ బ్యాక్టీరియాలు తగ్గటం, అలాగే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ రావటానికి కూడా ఇది ఒక రీజన్. బాడీలో ఉండే గుడ్ బ్యాక్టీరియాలు బాడీలో రక్షణ వ్యవస్థని కంట్రోల్ చేస్తాయి అన్నమాట. కానీ ప్రేగుల్లో చెడ్డ సూక్ష్మజీవులు పెరిగితే కంట్రోలింగ్ పవర్ అంతా తప్పిపోతుంది. మన శరీరంలో రక్షణ వ్యవస్థ గాడి తప్పి మన మీదే దాడి చేసి మన అవయవాలనే తినేస్తాయి. వైరస్ బ్యాక్టీరియాలాగా చంపేస్తాయి. దానివల్ల ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ వస్తాయి. ఈ రోజుల్లో వయసు రాకుండా పిల్లలకి ఎక్కువ మందికి ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ రావడానికి కూడా ఈ బ్యాడ్ ఫుడ్ ఎఫెక్ట్స్, బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరిగిపోయి గుడ్ బ్యాక్టీరియాలు తగ్గిపోవడం కూడా ఒక కారణమని సైంటిఫిక్గా రుజువు చేయబడింది. కాబట్టి ఇప్పటికైనా కాస్త మంచి ఆహారాలు అంటే డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్, ఫ్రూట్స్, సలాడ్స్, జ్యూసెస్ ఇలాంటి న్యాచురల్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటూ ఇలాంటి ఆహారాలు తిన్నా ఎర్లీగా తినేయటం చేస్తే చెడ్డ సూక్ష్మజీవులు పెరగకుండా గుడ్ బ్యాక్టీరియా కాస్త ఎక్కువ ఉండేటట్టు ఈ ఆహారాలు సపోర్ట్ చేస్తాయి. దీంతోపాటు కాస్త గుడ్ బ్యాక్టీరియా పెరగటానికి పండ్లు, సోయాబీన్స్, కాస్త మాగిన పళ్ళతో పాటు కొంచెం లైట్గా పులుపున్న పెరుగు ఇట్లాంటివి బాగా వాడుకోగలిగితే గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరుగుతాయి అన్నమాట. నైట్ అంతా తినకుండా పొట్టా ప్రేగులకు రెస్ట్ ఇస్తే చెడ్డ సూక్ష్మజీవులు తగ్గిపోతాయి, గుడ్ బ్యాక్టీరియాలు బాగా డెవలప్ అవుతాయి. ఇలాంటి మంచి నియమాలు ఫాలో అయితే దీర్ఘరోగాలు, లైఫ్ స్టైల్ డిజార్డర్స్, మెటబాలిక్ డిజార్డర్స్, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ రాకుండా, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.